నమస్తే. నేను ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి, అలాగే మనం ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు చేసుకోవాలన్నా, హోమాలు చేసుకోవాలన్నా ఇండియా వెళ్ళడం వీలు పడదు కాబట్టి మనకి ప్రత్యేకంగా ఇండియా నుంచి అమెరికా వరకు గురువుగారు రావడం జరిగింది. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సో గురుగారు, ఈరోజు మరి ఆడవాళ్ళందరికీ ప్రీతికరమైనటువంటి మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. వరలక్ష్మి వ్రతాలన్నీ చేసుకుంటూ ఉంటాము. సో ఈ మాసానికి వరలక్ష్మి వ్రతంతో పాటుగా శ్రీనివాసులు కూడా అంతే ప్రత్యేకత అంటూ ఉంటారు. అసలు ఈ శ్రావణ మాసంలో ఎవరు పూజలు చేయాలి, ఎలా చేస్తే ఫలితం వస్తుంది? శ్రావణ్యాం పౌర్ణమాస్యాం అని ఒక విధానం చెప్పబడి ఉన్నది. శ్రావణ మాసం, శ్రవణ మాసం అంటేనే శ్రవణము అంటే వినటం. ఏదైనా ఒక మంచి మాట వినటము అనేటువంటిది శ్రావణ మాసానికి పెట్టింది పేరు. ఎందువల్లంటే వివాహమైనటువంటి ప్రతి స్త్రీ ఈ శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి మంగళవారం నోచుకోవాలి. మంగళవారం నోచుకుంటారంట అండి, శుక్రవారం నోచుకుంటారు? దీని గురించి మంగళవారం నోములు ప్రత్యేకంగా పెళ్ళైనటువంటి ప్రతి స్త్రీకి ఉంటుంది. వరలక్ష్మి వ్రతం వేరు. వరలక్ష్మి వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు, నేను చేసుకోవచ్చు, మీరు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ శ్రావణ మంగళవారము అనేటువంటి వ్రతం సౌభాగ్యాన్ని, సంతతిని కోరి ప్రతి సుమంగలిగా ఉన్నటువంటి ప్రతి స్త్రీ చేసుకోవాల్సిన విధానం. దానికోసం తపిస్తూ ఉంటారు. ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందని చెప్పి ఇల్లంతా పండగ వాతావరణంగా చేసుకొని, తవరాలన్నీ దగ్గర పెట్టుకొని, సోమవారం రాత్రి శనగలు అవన్నీ నానబెట్టుకొని, మంగళవారం ఉదయం గౌరీదేవికి చక్కగా శ్రావణ మంగళ గౌరీ వ్రతము అంటారు దాన్ని. చాలా చక్కగా అందరూ సువాసిని అందరూ వ్రతం చేసుకుంటారు, అంత గొప్పది. అంతేకాకుండా శ్రావణ మాసం గురించి తెలియని పరమ రహస్యం ఒకటి ఉంది. మనకు ఏదైనా నత్త నడకలా నడుస్తుంది, అనుకున్న పనులు నడవట్లేదు, రావాల్సినవి రావట్ల, డబ్బు నిలవట్ల, కుటుంబం కష్టంగా ఉందన్న స్థితి వచ్చినప్పుడు శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడం చాలా విశేషం. ఎందుకంటే స్వామివారిది శ్రవణ నక్షత్రం. శ్రావణ పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రంతో కూడుకునే వస్తుంది. అందుకని ఆయనకి ఈ శ్రవణము అంటే వినటము, శ్రావణము అంటే నక్షత్రము, శ్రావ్యము చక్కటి విధానం. ఈ శ్రావణ మాసంలో ఇటువైపు మనం ఎలా అయితే చేసుకుంటుంటామో కొంతవైపు వెంకటేశ్వర స్వామి వారిని ఆ రకంగా బాలాజీ అనుకుంటూ విశేషంగా ఆరాధన చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా మార్వాడీస్ కూడా లక్ష్మీ పూజ, వెంకటేశ్వర ఆరాధన ఈ మాసం చేస్తూ ఉంటారు. ఎందువల్లంటే అందువల్లనే మన ఎవరి దగ్గర లేని డబ్బు వాళ్ళ దగ్గర ఉంటూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం ఎంత డబ్బు ఉంటుందో వాళ్ళ దగ్గర. ఎలా వస్తుందంటే ఇలానే ఏ మాసానికి తగ్గ ఇంపార్టెంట్ వాళ్ళు కంప్లీట్గా తెలుసుకొని ఆరాధిస్తారు. కానీ మనం ఏంటంటే కష్టం వస్తే మాత్రమే భగవంతుడి దగ్గరికి వెళ్తాం. వాళ్ళ కష్టంతో పని లేదు. ప్రతి నిత్యం నేను ఏం చేయాలి, నాకు లక్ష్మీ వృద్ధి కావాలంటే అనేటువంటిది ఈ కొన్ని మాసాలు, ఆషాఢం ఒకటి, శ్రావణం ఒకటి ఇలా వచ్చినప్పుడు అంతకుమించి వాళ్ళు తెల్లవారుజామునే చేసేసుకుంటారు. కొన్ని రకాల దీపాలు పెడుతూ ఆ వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపం పెట్టి, ఇంట్లో గోడకి ఒక నామంలో రౌండ్గా పసుపుతో వేసి దాని మీద నామం పెట్టి వెంకటేశ్వర స్వామి వారికి వచ్చినట్టుగానే భావించి ఇక్కడ దీపారాధన చేసుకుంటారు. కొంతమంది నెల రోజు చేస్తారు, కొంతమంది కేవలము శనివారం వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు. ఇది ఒక ప్రతీక, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రతీక ధర్మ విషయం. అందుకనే శ్రావణం అనగానే కలకల్లాడుతూ ఉంటుంది ప్రతి ఇల్లు కూడా, మామిడి మండలి తోరణాలతోటి. ఎందువల్లంటే శ్రావ్యము, సంతతి, సంతానము, సంతోషము అనేటువంటిది. శ్రా అంటే శుభం. ఆ నెల రోజులు కూడా ఎప్పుడూ కూడా జయమంగళం, నిత్య శుభమంగళం అన్నట్టుగానే ఉండాలి అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మామిడి మంటలు రాస్తూ ఇల్లు గడపలన్నీ కూడా పసుపుతో అలంకారం చేసుకుంటూ, వీళ్ళని కూడా చూడండి మామూలు రోజుల్లో ఎలా ఉన్నా ఆ మంగళవారం వచ్చేటప్పటికి చక్కగా పసుపు మొహానికి రాసుకొని స్నానం చేసి, కాళ్ళకి పసుపు పారాయణ అన్నీ కట్టుకొని చక్కగా అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మవారే వచ్చింది అన్నట్టుగా ఉంటారు. అంటే ఎందువల్లంటే దాని గొప్పతనం, అది ఆ మాసంలో ఉండేటువంటి గొప్పతనం. అందుకని అందరూ కూడా కొన్ని సమయంలో శ్రావణ మాసం వస్తే మంచి ముహూర్తం,
ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి. శ్రావణం అంటేనే చాలా గొప్పదనమాట. కనుక ప్రతి ఒక్కరూ ఆ శ్రావణ మాసాన్ని ఎలా అయితే మనం ఆరాధిస్తే జీవితాలు బాగుపడుతాయి అనేటువంటిది చెప్పబడి ఉంటుంది. ఇప్పుడు కొన్ని విషయాలు మనం చెప్పాం. ఇలా ప్రతి ఒక్క దాంట్లోకి జాగ్రత్తగా వెళ్ళి దాని విధానాన్ని అనుసరించి చేసుకోవటం, ముఖ్యంగా స్త్రీలు వాళ్ళ యొక్క సౌభాగ్యాన్ని, సౌశీల్యాన్ని, సంతతిని దృష్టిలో ఉంచుకొని శ్రావణ మంగళవారం నోము. అయితే కొంతమంది మాకు ఈ మంగళవారాలు లేవండి, మాకు ఆచారానికి దీనికి సంబంధం లేదమ్మా, అదొక ధర్మ నియమం. అలాగే వరలక్ష్మి వ్రతాలు కూడా కొంతమంది మాకు లేవండి అంటుంటారు. లేదు అనేటువంటి మాట ఎక్కడ ఉండదమ్మా. ప్రతిదీ మన యొక్క కర్మ అనుసరించి తీరవలసిందే. ఫలితం పరమేశ్వరాధీనం. పని చెయ్యకుండా, ఆరాధన చెయ్యకుండా ఫలితం రావాలనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకు ఆచారం లేదు అంటారు. ఆచారం అంటే ఏంటి? మీ పూర్వీకులు ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడో పల్లెటూర్లలో చిన్న పాక కట్టుకొని పొలం పనులు చేసుకుంటూ ఉంటున్నారు. ఇవాళ నువ్వు వేరే చోటకు వచ్చి ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో ఉంటున్నావుగా, మరి మీ పూర్వీకుల ఆచారం ఏంటి? అక్కడ ఉండటం కదా. సో ఇక్కడ ఎలా తీసుకుంటున్నారు? వాళ్ళకి నచ్చింది చేయడానికి ఆచారంతో పని లేదు, వాళ్ళకి ఇష్టం లేనిది చేయాలంటే మాకు ఆచారం లేదని చెప్పుకుంటూ దాన్ని పక్కకి తప్పిస్తుంటారు. అందుకనే మనం ఎంత కష్టపడ్డా, ఎంత ఆరాధన చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఇది ఇక్కడ మనకు లేదు, అనవసరంగా చేస్తున్నాం అనేటువంటి ద్వారా చేయడం వలన ఆ ఒక్క ఫలితాన్ని మనం పుచ్చుకోలేకపోతున్నాం. అలానే ఉంటున్నాం. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనట్టుగా మనం అలానే ఉంటున్నాం. కనుక చక్కగా శ్రావణ మంగళవారం అనేటువంటిది యోగాన్ని ఇస్తుంది ప్రతి ఒక్క జీవితానికి. ఆచరించుకుంటూ శ్రావణ శుక్రవారం దాని మీద కూడా నేను ఒక వీడియో ఇస్తా వివరంగా, ఎలా చేయాలి ఏంటి అనేటువంటి చక్కగా ఆ విధానాన్ని అర్చించుకొని శ్రావణ మాసం మొత్తం కూడా సాధ్యమైనంత వరకు అమ్మవారిని, వెంకటేశ్వర స్వామి వారిని, వీరిద్దరిని ఎంతగా అయితే ఆరాధించుకుంటూ వెళ్తారో అంతగా తన జీవితంలో ఏదైతే ఈ రోజు వరకు కోల్పోయాము అనేటువంటిది బాధ ఉంటుందో, ఆ కోల్పోయిన ప్రతిదీ అంతకు మించి మనం గుర్తు తెచ్చుకోగలుగుతామా. అంత గొప్పది శ్రావణ మాసం. చాలా చక్కగా వివరించారండి. శ్రావణ మాసం అనగానే మనం శుక్రవారం అనుకుంటాం, మంగళవారానికి కూడా అంతే ప్రత్యేకత ఉందని చెప్పి ఈరోజు మంగళవారానికి ఎక్కువ ప్రాధాన్యత. ఓకే, ధన్యవాదాలండి. సో చూసారు కదా, మన అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు ప్రజలందరికీ కూడా చక్కటి అవకాశం ఇవ్వడం కోసం గురువు గారు అమెరికా రావడం కూడా జరిగింది. సో మరి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి శ్రీచక్ర హోమం, సుదర్శన హోమం లాంటి హోమాలు చేసుకోవాలంటే మనం వెళ్ళడానికి అవకాశం ఉండదు. కనుక అలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని అమెరికాలో గురువు గారు చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు.